హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోతున్నది స్పాంజిలేట్ కేక్. ఈరోజు మనం దాన్ని ఇంట్లోనే తయారు చేసుకుందాం. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, 1/2 కప్ పెరుగు, పాలు తగినన్ని, 1/2 కప్ ఆయిల్, షుగర్ పౌడర్ 1/2 కప్పు, సోడా. ఆ మిశ్రమాన్ని కలుపుకునే ముందే మనం కుక్కర్ హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ అయితే మూత పెట్టేస్తాము. మిశ్రమాన్ని కలుపుకుందాం రండి. ముందుగా కప్పు మైదా అయితే జల్లించుకోవాలి. జల్లించుకోవడం వల్ల ఉండలు లేకుండా మనకైతే పిండి వచ్చేస్తుంది నీట్గా. షుగర్ పౌడరు, షుగర్ ముందుగానే మిక్సీలో ఆడిచ్చి పెట్టుకోవాలి. మిగిలిన షుగర్ని సైడ్కి తీసేయాలి. సోడా 1 స్పూను, అంటే టీ స్పూన్ లాంటిది కొద్దిగా, అది ఉండలు లేకుండా చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్ పెరుగు మిక్స్ చేయాలి. 1/2 కప్ ఆయిల్ మిక్స్ చేయాలి. రెండు మిశ్రమాలను నీట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా నీట్గా అటు సైడు ఇటు సైడు నీట్గా కలుపుకోవాలి. అది ఒకవేళ థిక్గా అయిందనుకో కాసని పాలు వేసుకుంటూ మిశ్రమాన్ని కలుపుకోవాలి. థిక్గా కాకుండా నేను చూపిస్తున్నాను కదా, అలా పాలు వేసుకొని కలుపుకోవాలి. కలిపిన దాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఆ గిన్నె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఆయిల్ గిన్నెకి తల అంటకుండా, అంటే మాడకుండా కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ అంతా గిన్నెకి స్ప్రెడ్ చేయాలన్నమాట. అప్పుడు కేక్ అనేది మాడిపోకుండా ఉంటుంది. స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా మైదాకి దాన్ని ఒక అంటకుండా బటర్ పేపర్ వేస్తాం కదా, అలాగా. మన ఇంట్లో అవి అవైలబుల్గా ఉండవు కాబట్టి ఇలా చేసుకుంటే కేకు గిన్నెకి అంటకుండా మాడకుండా వస్తుందన్నమాట. కలిపిన మిశ్రమాన్ని ఆ గిన్నెలో పోసేస్తాం రండి. పోసిన తర్వాత చూసినాం కదా, అలా చూడండి, ఫుల్ మిశ్రమాన్ని గిన్నెలో పోసేయాలి. ఉండలు లేకుండా దాన్ని అయితే ట్యాప్ చేయాలి మనము, అది కూడా చూపిస్తాను నేను. నీట్గా అంతా వేసేసిన తర్వాత ట్యాప్ చేసి ఇలా బండకు కొడితే గన అది ఉండలు లేకుండా పైకి వస్తుంది అనమాట. మా అబ్బాయి అయితే కేక్ ఎప్పుడెప్పుడు చేస్తావమ్మా అనేసి ఎదురు చూస్తున్నాడు. వానికి నేను చేసే కేక్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు కేక్ చేస్తావమ్మా అని చూస్తున్నాడు. అదైతే ట్యాప్ చేసిన తర్వాత కుక్కర్లో పెట్టేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాలన్నమాట. హై ఫ్లేమ్ అయిపోయింది కదా, చూడి అలా పొంగుతుంది కేకు. ఇప్పుడు సిమ్లో పెట్టేసేయాలి. ఒక 15-20 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే కేక్ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఇలా చేస్తే రెడీ. మా అబ్బాయి చూడండి ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నాడు, కేక్ తినడానికి వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడైతే మళ్ళీ తెరిచి చూసేద్దామా. అలా చాకు పెట్టిన తర్వాత దానికి అంటుకోకుండా రాలన్నమాట. కేక్ అయితే రెడీ అయిపోయింది. సైడ్ లంచ్ బ్రౌన్గా అయిపోయినాయి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. చాకుతో ఇట్లా సైడ్లు ఏంటి నీట్గా వేసేసుకోవాలి. దాన్ని ఒక ప్లేట్లెక్ట్ అది చల్లారాలన్నమాట. మా అబ్బాయి అయితే వెయిట్ చేయట్లేదు, నాకు కేక్ కావాలి అని చేస్తున్నాడు. టర్న్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత అయితే బాగుంటుంది టేస్ట్ చేయడానికి. చూసారా ఎంతో స్పంజీ లాంటి కేక్ అయితే తయారైంది. చాలా సాఫ్టీగా. దీనికి మీరు ఏదైనా క్రీములు పైన యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. అలాగే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, షుగర్ వేసినాం కాబట్టి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సూపర్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా అబ్బాయి చూడ వేడివేడిగా ఉన్నప్పుడే తినేస్తున్నాడు, సూపర్గా ఉంది అని. థ్యాంక్ యూ.